దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు మరి పాస్టర్ ప్రభు కిషోర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. వారికి అదేవిధంగా సంఘానికి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఏంటి మీ ఊరోళ్ళకి వందనాలు చెప్పి అలవాట్లేదా? వందనాలు. హల్లెలూయా. మరి ఈ ఊరు నాకు కొత్త ఏమీ కాదు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మీటింగ్స్‌కి మేము సౌండ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. కొంతమంది యవనస్తులు నాకు పరిచయస్తులు ఈ గ్రామంలో ఉన్నారు. ఏది ఏమైనా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేయబోతున్నటువంటి వాక్యము యొక్క మరి మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒకసారి బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే బైబిల్ చదివే వారికి కొంచెం మైక్ ఏర్పాటు చేయండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. చాలండి. చదువుకున్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, అందరు ఇప్పుడు నా వైపు చూడండి. ఈ లోకంలో మానవులందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో దేవుడు తయారు చేసినటువంటి సృష్టి అంతట్లో కూడా మానవుని యొక్క సృష్టి చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకనంటే గమనించండి, దేవదూతలు ఎలా ఉన్నారో మనకు తెలుసు. లోకంలో పడిపోయిన దూతలు సాతాను ఎలాగున్నారో మనకు తెలుసు. అయితే మానవుని దేవుడు తన స్వరూపంలో దేవుడు సృజించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు నిత్యము దేవుని గణపరుస్తూ దేవుని యొక్క సముఖంలో దేవదూతలు ఉన్నా కానీ ఆ ఏంజల్స్ ఎన్నడూ కూడా మన స్వరూపంలో అంటే దేవుని యొక్క స్వరూపంలో మారే అవకాశం వాటికి లేదు. అంటే దేవుడు మనల్ని తన స్వరూపంలో దేవుడు మానవుణ్ణి సృజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఒక ప్రశ్న ఏంటనంటే, ఒక గొప్ప సవాలుగా మిగిలిపోయినటువంటి ఒక ప్రశ్న, ఒక మానవుడు చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎక్కడికి వెళ్తా ఉంది? అంటే మానవుడు చనిపోయిన తర్వాత మానవునికి మరొక జీవితం ఉన్నదా? లోకంలో ఉన్నటువంటి కొంతమంది ఏమి నమ్ముతున్నారంటే మరొక జీవితం ఉన్నది, మనకి మరలా రెండవ జన్మ ఉన్నదని నమ్మేవారు చాలామంది ఉన్నారు. అయితే ప్రశ్న మిగిలిపోయినటువంటి ప్రశ్న ఏంటనంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన మనిషి ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? శరీరం అయితే ఎక్కడ మిగిలిపోతూ ఉంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తూ ఉంది? ఈ ప్రశ్నకి 2 సమాధానాలు. అయితే ఒకటి నిత్య జీవము, రెండవది నిత్య నరకము. జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే పిల్లరా చూడండి, దేవుని యొక్క వాక్యం నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం ఒకసారి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట కంటే వానికేమి ప్రయోజనం. చాలండి. దేవుని యొక్క లేఖనం ఏం తెలియచేస్తా ఉందంటే, ఒక మానవుడు సర్వలోకాన్ని సంపాదించుకుని, లోకంలో ఆస్తి సంపాదించుకుని, ధనాన్ని సంపాదించుకుని, బంధు బలగాన్ని సంపాదించుకుని, లోకంలో సకలమన్నిటిని కూడా సంపాదించుకున్న తర్వాత లేఖనము తెలియచేస్తా ఉంది, సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ఈ లోకంలో అన్నీ కలిగినటువంటి మనము మన ప్రాణాన్ని మనం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఒకసారి రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, నిత్య జీవము అనుగ్రహించినదియే ఆయన తానే మనకు చేసినటువంటి ఒక వాగ్దానము. మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రికాల సమయంలో ఆయన మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే నిత్య జీవము. అందరూ నాతో కలిసి చెప్పండి, నిత్య జీవము. ఎటర్నల్ లైఫ్ అంటే దేవుడు ఒక నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే మానవుడు ఈ లోకంలో అన్నీ చేయటానికి అతనికి ఆసక్తి ఉన్నది, కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని విశ్వసించటానికి, దైవీకమైనటువంటి కార్యాలు చేయటానికి మానవునికి ఏమి లేదంటే సమయము లేదు.
వారి సొంత ఆలోచనలో సొంత చిత్తాన్ని చేసుకుంటున్న మానవుడు ఈ రోజున ముందుకు వెళ్ళిపోతున్నాడు. అందుకనే లేఖనంలో మనం చదువుకున్నటువంటి వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో లేఖనం తెలియజేస్తూ ఉంది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. ఈ యొక్క రాత్రికాల సమయంలో అనేక మంది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను, ఆల్రెడీ రక్షణ పొందుకున్న వారు రక్షణను ఏం చేస్తూ ఉన్నారు? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను గురించి అటువంటి ఆలోచనను మర్చిపోయి ఎలాగా రక్షణలో కొనసాగాలో, ఒకసారి బాప్తిసం తీసుకున్నాం, దేవుని నమ్ముకున్నాం, మందిరానికి వెళ్తా ఉన్నాం, కానుకలు ఇస్తా ఉన్నాం, ఇక చాలు మేము మోక్షానికి వెళ్ళిపోతాం. ఒక ఆదివారం మాత్రమే. మీరు గమనించండి, సోమవారం నుంచి శనివారం వరకు సాతానుడు ఎవరిని డిస్టర్బ్ చేయడు, కానీ ఆదివారం రాగానే కుటుంబంలో ఎవరో ఒకరిలో ఖచ్చితంగా దూరతాడు. ఇది ఆ ప్రార్థన ప్రారంభమయ్యేటువంటి సమయానికి. అంటే దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనల్ని వేరు చేయటానికి ఆదివారం ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తారు. ఏంటంటే ఈరోజు ఆదివారం పనికొస్తే ఎప్పుడు ఇచ్చేది 400 అయితే 500 ఇస్తాం. ఏంటిది? కూలి. చూసారు, రేటు పెంచేశారు. అంటే దేవునికి దూరంగా దేవుని నుంచి వేరు చేయటానికి, దేవునికి వ్యతిరేకంగా మనము మారిపోవాలి అని సాతానుడు శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట. మనం గమనించినట్లయితే లేఖన భాగాలు మనము పరిశీలన చేసుకున్నట్లయితే చూడండి, అనేక మంది దేవుని యొక్క సన్నిధిలో ఎలాగ జీవిస్తూ ఉన్నారంటే ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకనే రక్షణ గురించినటువంటి ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనతో మాట్లాడటానికి దేవుడు ఈ యొక్క గ్రామాన్ని ప్రేమించి ఈ బహిరంగ కూటాలను దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, లేఖనాలు మనం చదువుకుంటా ముందుకు వెళితే మరి మానవుడు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉన్నాడు. ధనం సంపాదించే విషయంలో, వ్యాపారం చేసే విషయంలో, ఉద్యోగం చేసే విషయంలో, చదువుకునే విషయంలో, పిల్లలను కాపాడుకునే విషయంలో బహు జాగ్రత్త కలిగి మనము నివసిస్తూ ఉన్నాము. కానీ రక్షణ విషయంలో మానవుడు ఎలాగున్నాడంటే నిర్లక్ష్య వైఖరితోటి మానవుడు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. అనేక మందిని విడిపించటానికి, రక్షించటానికి, మన యొక్క రక్షణ గురించినటువంటి విలువేంటో మనకు తెలియచేయటానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి మనం ఒక వాక్యం చదువుకుందాం. 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుంచి 2వ వచనం మనం ఒకసారి చదువుకుందామండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఈ రోజున దేవుని యొక్క వాక్యము నిష్ప్రయోజనంగా ఉంటా ఉంది. దేవుని యొక్క సంఘము నిష్ప్రయోజనంగా ఉంటా ఉంది. అనేక సభలకు వెళుతూ ఉన్నాము, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము. గమనించండి, యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము, టీవీల్లో వర్తమానాలు వింటూ ఉన్నాం. ఈ విన్న వాక్యం ఏమైపోతా ఉందంటే నిష్ప్రయోజనం అయిపోతా ఉంది. దేవుని యొక్క వాక్యం ఎందుకు నిష్ప్రయోజనం అవుతా ఉందంటే వాక్యాన్ని వింటున్నాం, కానీ విశ్వాసంతో దాన్ని ఏం చేసుకోలేకపోతున్నాం? రిసీవ్ చేసుకోలేకపోతూ ఉన్నాం, దాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం. 2 రకాల గుంపులు ఉంటారు వాక్యం వినేవారిలో. వాక్యం వింటారు, విశ్వసించరు. రెండో వారు వాక్యం విని విశ్వాసముతో దాన్ని అంగీకరిస్తారు. కాబట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని మీద విశ్వాసము కలిగి ప్రకటించబడుతున్నటువంటి వాక్యము నాతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఈ ప్రకటించబడుతున్నటువంటి వాక్యము నా కుటుంబముతో, నా బిడ్డలతో, నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని ఈ రాత్రికాల సమయంలో నీవు విశ్వసించిన ఎడల దేవుని యొక్క కార్యాలు నీవు చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క కోటాలన్నా, దేవుని యొక్క పరిచర్య అన్నా ఈ రోజున ఎలాగుందంటే అనేక మందిలో అవిశ్వాసము, నిష్ప్రయోజనకరంగా జీవించేటువంటి స్థితి. ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి మానవులు ఇష్టపడుతూ ఉన్నారు, కానీ దేవుని యొక్క మందిరములోకి, దేవుని యొక్క సన్నిధిలోకి, దేవుని యొక్క సభ జరుగుతూ ఉంటే అక్కడ రావటానికి మాత్రము అంగీకారము లేకుండా నిర్లక్ష్య వైఖరితోటి ఈ రోజున క్రైస్తవులు అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా.
ఈ కూడికలు కూడా ఈ గ్రామంలో ఎంతో విశ్వాసముతోటి ప్రార్థనతోటి ఏర్పాటు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు. ఆటంకాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కలిగి ఉంటామో, నీవు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆ విశ్వాసంతో నువ్వు వేసిన ఆ మొదటి అడుగును దేవుడు గౌరవించి, ఆయన హానర్ చేసి నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన యొద్ద నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఏంటనంటే, వర్తమానం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం వినిపించబడుతూ ఉన్నప్పుడు నీవు విశ్వాసముతో దానిని అంగీకరించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసముతో నీవు అంగీకరించి నీ హృదయంలోకి ఆ వాక్యాన్ని చేర్చుకుంటావో, ఆ రక్షణ గురించినటువంటి మర్మం ఏంటో మనకి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మరొక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 3:16. దీన్ని కూడా బైబిల్ తిరిగే చూస్తున్నారు. హల్లెలూయా. చిన్నపిల్లల సండే స్కూల్లో చెప్పినటువంటి వాక్యం ఇది. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్షణ ఎందుకు ఇంత గొప్ప రక్షణగా అయింది? ఈ గొప్ప రక్షణను మనము ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం అంటే, రక్షణ గురించినటువంటి పూర్తి నిర్వచనం ఇంకా నీకు అర్థం కాలేదా? అసలు రక్షణ అంటే ఏంటో ఎరుగకుండానే నీవు భక్తి చేస్తూ ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో మనం చేసేటువంటి భక్తి, ఆ భక్తిలో మనం ఎందుకు నిర్లక్ష్య వైఖరిని మనం కలిగి ఉంటా ఉన్నాము? పూర్తి అటెన్షన్ మనము ఎందుకు ఇవ్వలేకపోతున్నామో ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనం తెలియచేస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 3:16 అంటున్నాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చూడండి, మానవుడు నశించిపోతూ ఉన్నప్పుడు, బహు భయంకరమైనటువంటి పాపములో దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించి ఆయన ఆజ్ఞను అతిక్రమించటం వలన మానవుడు దేవుని యొక్క మహిమను కోల్పోయి పాపపు జీవితాన్ని అనుభవిస్తూ, ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరాడో, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించిన వెంటనే అనేక రకాలైనటువంటి శాపాలకి మానవుడు గురయ్యాడు. శారీరక శాపము, మానసిక శాపము, ఆధ్యాత్మికంగా కోల్పోవటము, అనేక రకాలైనటువంటి శాపాలకి ఈ రోజున మానవుడు గురైపోయినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అయితే ఎప్పుడైతే ఈ మానవుడు ఈ పాపము యొక్క భారాన్ని మోసుకుంటూ బహు భయంకరమైనటువంటి జీవితంలో రోగాలతో, వ్యసనాలతో ఎంత కష్టపడి పనిచేస్తున్నా కలిసి రాని తత్వంలో ఇదిగో ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ మన మనశ్శాంతి కొరకు, నెమ్మది కొరకు మానవుడు ఈ రోజున ఎదురు చూస్తున్నాడు. కానీ ఎంత దూరం వెళ్ళినా కానీ ఆ పాప భారం నుంచి విడిపించేవారు ఈ లోకములు ఎవరు కూడా కనిపించట్లేదు. ఎప్పుడైతే మానవుడు ఇన్ని రకాలైనటువంటి శాపాలకు గురైపోయినాడో, మానవుడు ఆ సమయంలో తెలివిగా ఏం చేశాడంటే, ఇదిగో ఈ రోజున నాకు కలిగినటువంటి పాపంలోంచి నేను విడుదల పొందాలి అంటే, నేను కలిగినటువంటి ఈ యొక్క శాపంలోంచి నేను విముక్తిని అవ్వాలంటే, మానవుడి మెథడ్ తోటి, మానవుడు తన జ్ఞానంతో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అదేంటనంటే, ఇదిగో ఇక నేను పుణ్య కార్యక్రమాలు చేస్తాను, నాకు ఇక మోక్షం కలిగిద్ది. మోక్షం యొక్క వెతుకులాటలో మానవుడు పడిపోయాడు. నిజమైన దేవుడిని ఎరుగక ఈ లోకంలో దేవుడు సృష్టించినటువంటి సృష్టిని ఆరాధిస్తూ మానవుడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. దేవుడు తయారు చేసిన సృష్టి అంతటిని ఆరాధిస్తున్నా కానీ మానవునికి ఆ పాపం నుంచి విముక్తి కలగట్టలేదు. ఆ మోక్ష మార్గం కొరకు ఎంతో దూరము చెప్పులు లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ చివరాఖరికి ఆ డెస్టినీ రీచ్ అయిన తర్వాత మరలా నిరుత్సాహానికి గురైపోయి, నిరుత్సాహంతోనే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచన తోచనటువంటి పరిస్థితిలో మానవుడు నలిగిపోతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ మానవుడు ఏం చేశాడంటే, తను ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక నేను ఒక పుణ్య కార్యక్రమాలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే నా పాపం నుంచి నేను విడుదల పొందగలుగుతాను అని వెంటనే అన్నదానం మొదలుపెట్టాడు. తన కష్టార్జితంలో ధనాన్ని తీసుకుని వచ్చి ఆహారాన్ని సిద్ధపరిచి అనేకులకు అన్నదానం చేయటము, అనేక చోట్ల అనేక మందికి పేదలకు ఆహారాన్ని పంచిపెట్టాడు. ఆహారాన్ని పంచిపెడుతూ వస్త్రాలు పంచిపెడుతూ, గోదానం చేస్తూ, భూదానం చేస్తూ, అన్నదానం చేస్తూ అనేక రీతులుగా మానవుడు మంచి కార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు. అయితే లేఖనం ఏం తెలియజేస్తుందో తెలుసా? మానవుని యొక్క నీతి క్రియలు దేవుని యొక్క దృష్టిలో అవి ఎలా ఉన్నాయి చెప్పండి? మురికి గుడ్డలుగా ఉన్నాయి. లేఖనం తెలియజేస్తే ఫిల్తీ ర్యాగ్ అంటే ఒక మురికి గుడ్డ వలె దేవుని కనపడతా ఉంది. పిల్లరా, మానవుని యొక్క నీతి క్రియలు ఏమి కూడా మానవుని మోక్షానికి
చేర్చలేవు. ఇంకా మానవుడు తన ఆలోచనలో తను పద్ధతులు కల్పించుకుని అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉన్నాడు. కానీ తన జీవితంలో విముక్తి కలగట్లేదు. తను రహస్యంగా చేసినటువంటి పాపాల నుంచి ఆ పాప భారం పెరిగిపోతూ ఎప్పుడైతే మానవుడు పాపంలో జీవిస్తూ ఉన్నాడో పాపం వలన వచ్చు జీతము మరణము. భయంకరమైనటువంటి రోగాలకు బారిన మానవుడు పడిపోయాడు. అనేకమైనటువంటి శాపాలతోటి మానవుడు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. అయితే ఈ మానవుడు ఈ పాప భారాన్ని మోసుకుంటూ ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ మానవునికి విడుదల అనేది కలగట్లేదు. ఒక రోజున దేవుడికి ఆలోచన చేశాడు ఏంటనంటే, మానవుని యొక్క మెథడ్ వలన, మానవుని యొక్క పద్ధతి వలన మానవునికి విడుదల కలగట్లేదు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే తన పద్ధతిలోనికి దేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. అదే మనం చదువుకున్నాము యోహాను సువార్త 3:16. దిస్ ఇస్ గాడ్స్ మెథడ్. ఈ యొక్క దేవుని యొక్క పద్ధతిలో మనం చదువుకున్నాం. చూడండి, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కనిపెట్టినటువంటి ఆ పద్ధతిలో ఈ పాపంలో ఉన్నటువంటి మానవుని రక్షించడానికి, ఏ మానవుడైతే పాపంలో చనిపోతున్నాడో, ఏ మానవుడైతే శాపంలో చనిపోతున్నాడో, ఈ పాపంలో చనిపోతున్నటువంటి మానవుడు నరకానికి పాలైపోతూ ఉన్నాడు, నరకానికి రీచ్ అయిపోతున్నాడు. కాబట్టి ఆ నరకంలో ఉన్నటువంటి మానవుడిని, అగ్నిలో ఉన్నటువంటి ఒక ఆత్మను రక్షించటానికి, మానవుల మీద ఉన్నటువంటి ఆ పాపానంతటిని కూడా తొలగించటానికి దేవుడు తనకి ఒక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపించాడండి. హల్లెలూయా. చూడండి, లేఖనాన్ని మనం చదువుకున్నట్లయితే మార్కు సువార్త 9:48 మనం చదువుకుందాం. మార్కు సువార్త 9:48 ఒక వాటను మనం చదువుకున్నట్లయితే, ఆ నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలండి. నరకం గురించి లేఖనం ఏం తెలియచేస్తుందంటే మార్కు సువార్త 9:48 నరకమున వారి పురుగు చావదు. ఇప్పుడు మనం మొట్టమొదట చెప్పుకున్నటువంటి ఈ మానవుడు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్తా ఉందో ఒక విషయాన్ని, ఒక ప్రశ్నను మనం కలిగి ఉన్నాం. చాలామంది నరకంలోకి వెళ్ళిపోయినటువంటి ఆత్మలు, అక్కడ లేఖనం తెలియచేస్తా ఉంది, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. నిరంతరం అగ్ని మండుతూ ఆ యొక్క భయంకరమైనటువంటి మంటలో, ఆ భయంకరమైనటువంటి అగ్నిలో ఆ పురుగు ఏదైతే ఉందో, ఆ ఆత్మ ఏదైతే ఉందో అది చావట్లేదు. అగ్ని ఆరట్లేదు, పురుగు చావట్లేదు. భయంకరమైనటువంటి శబ్దాలు, భయంకరమైనటువంటి మరి నరక వేతన ప్రియులారా. కానీ అక్కడ రక్షించేవారు ఎవరు కూడా లేరు. అందుకనే మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం అనేకమైనటువంటి ఉదాహరణలను దేవుడు మన కొరకు చూపించి ఉన్నారు. లాజరు, ధనవంతుడి యొక్క ఆ చరిత్ర మనం చూసుకున్నట్లయితే కొంతగా మనకు అర్థమవుతూ ఉంది లేఖన భాగాలు. చూడండి, అక్కడ దేవుడు అంటున్నటువంటి మాట, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి భక్తులు చెప్తేనే తప్ప ఇక పరలోకంలో నుంచి వచ్చినటువంటి దేవదూతలు చెప్పిన వారేక మారరు. చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేచి వెళ్ళి చెప్పినాక వారు నమ్మరు. అందుకని ఈరోజు ఈ యొక్క సువార్త కూడికల ద్వారా దేవుని యొక్క వర్తమానంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, లేఖనాలు మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి ఏదైనా ఒక చిన్న శ్రమ మనకు కలిగితే తట్టుకోలేమండి. చాలామంది స్త్రీలు ఈ రోజులంటే మామూలు పొయ్యిలు లేవులే, గ్యాస్ పొయ్యిలు వచ్చేసినాయి. హల్లెలూయా. ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి ఏదన్నా కొంచెం ఆ చెయ్యో, ఇంకా మీ స్టైల్ మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, మీరు తాలింపేస్తారు కదా, ఆ తాలింపేసేటప్పుడు కొంచెం బాగా మంట అయినటువంటి దానిలో తాలింపేస్తే ఆ నూనె చింది మీద పడినప్పుడు ఎలా ఉంటుంది మీకు చెప్పండి? భయంకరమైన నొప్పి, భయంకరమైనటువంటి మంట, సహించలేని విధంగా. కొన్ని సందర్భాల్లో టీవీల్లో, న్యూస్లో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, త్రుటిలో తప్పిన ప్రమాదం అంటే సెకండ్స్లో. ఇటీవల మేము ఒక దేవుని పరిచయ నిమిత్తమై వైజాగ్ ఆ ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆ కారు చాలా స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. నేనే వెనకాల సీట్లో మధ్యలో కూర్చున్నాను. నేను గమనిస్తూ ఉన్నాను, నా పక్కన ఉన్నటువంటి బైకు అతను రైడింగ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను బాగా గమనించాను, జస్ట్ అంత గ్యాప్లో పెను ప్రమాదం తప్పి ఇద్దరు కూడా చాలా స్పీడ్లో ఉన్నారు. అప్పుడు అనిపించింది నాకు, నిజంగా ఆ కొంచెం గ్యాప్గా అలాగా బండి తగిలుంటే అక్కడికక్కడే మరణించవలసినటువంటి పరిస్థితి.
మనకంటే గొప్పవారు, జ్ఞానం కలిగిన వారు, చందాలు కలిగినటువంటి వారు ఎంతోమంది కరోనాలో చనిపోయారు. కానీ ఈరోజు నిన్ను నన్ను దేవుడు సజీవుల లెక్కలో నిలబెట్టినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఇంకా నువ్వేమైనా ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆ రక్షణ గురించినటువంటి నిర్లక్ష్య వైఖరితోటి నీవు అడుగులు ముందుకు వేస్తున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆ భయంకరమైనటువంటి ఆ నరకమైనటువంటి అగ్నిగుండంలో నుంచి మనం తప్పించబడాలి అంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ భయంకరమైనటువంటి నరకంలో నుంచి మనం తప్పించబడాలి అంటే ఈ రాత్రికాల సమయంలో ఆ విడుదల కలగటానికి ఒకటే ఒక మార్గము, అదే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. లేఖన భాగం నుంచి మనం ముందుకెళ్ళినైతే మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనమండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. వారి పాపముల నుండి ఆయనే వారు రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. చాలండి. లేఖనాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుంచి రక్షించగలిగింది ఒకళ్ళే, మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఏ భయంకరమైన పాపంలో నువ్వు జీవిస్తా ఉన్నా, నువ్వెంత ఘోర పాపివైనా దేవుడు క్షమించలేని పాపం ఈ భూమి మీద లేని లేదు. గట్టి చప్పలు కొట్టండి. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎంత ఘోరమైన శ్రమలో నువ్వు జీవిస్తా ఉన్నా, నేను ఆరాధిస్తున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను రక్షించగలిగిన దేవుడు. అందుకనే లేఖనం తెలియచేస్తా ఉంది. లేఖన భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈ రోజున రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగినటువంటి మనము ఆ రక్షణను ఒకవేళ నిర్లక్ష్యం మనం చేస్తా ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే, తన ఒక్కగాని ఒక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయినటువంటి దేవుడి యొక్క భూమి మీద పంపించడానికి గల కారణము, నిన్ను నన్ను మన పాపము నుంచి మనలను రక్షించటానికి. ఆయనకు యేసుక్రీస్తు అనేటువంటి పేరు, ఇమ్మానుయేలు అనేటువంటి పేరు, అనగా యెహోవా మనకు దేవుడు మనకు తోడని అర్థము. ఆ గొప్ప దేవుడు మన పాపాల నుంచి మనలను రక్షించడానికి ఈ లోకంలో జన్మించినాడు పిల్లారా. అదేవిధంగా మరొక వాక్యం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఏదైనా రోగముతో బహు భయంకరమైనటువంటి శ్రమను నువ్వు అనుభవిస్తున్నావేమో, ఈ రాత్రికాల సమయంలో ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని నీవు విశ్వసించినట్లయితే, ఆ దేవుని మీద నీవు ఆధారపడినట్లయితే, ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వైపు నీవు చూడగలిగినట్లయితే, ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయకుండా ఆ రక్షణ నీవు స్వాధీనము చేసుకునే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొనెను. ఏదైతే పాపము నీవు అనుభవిస్తూ ముందుకు వెళ్తున్నావో, నీవు తొలగించుకోలేనటువంటి పాపాన్ని ఆయన ఆ కల్వరి శిలువలో, ఎక్కడ శిలువ చూస్తున్నారండి, ఆ కల్వరి శిలువలో మ్రాను మీద ఆయన మోసాడు. ఎందుకంటే నిన్ను నన్ను విడిపించటానికి, నిన్ను నన్ను విడుదలవ్వటానికి, మన శరీరము పొందుకున్నటువంటి ఏదైతే ఆజ్ఞ అతిక్రమంలో వచ్చినటువంటి ఆ భయంకరమైన శాపాలలో శారీరకమైనటువంటి శాపము, ఈ యొక్క శరీరము ఎప్పుడైతే రోగాన బారిన పడతా ఉందో, ఎన్ని మందులు వాడినా వాడి ఇదిగో శరీరము నిరంతరము నిరుత్సాహమైనటువంటి స్థితిలోకి శరీరం దేహం వెళ్ళిపోతూ ఉంది. కానీ ఈ దేహానికి స్వస్థత కలగట్టలేదు. అందుకనే లేఖనం తెలియచేస్తూ ఉంది, నీవు ఆ వాక్యాన్ని, ప్రకటించబడుతున్న వాక్యాన్ని నువ్వు ఈ రాత్రికాల సమయంలో విశ్వసించినట్లయితే దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. హల్లెలూయా. యు ఆర్ హీల్డ్ రైట్ నౌ. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, బై హిజ్ వూండ్స్, ఆయన పొందిన గాయముల చేత దేవుడు మనకు స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరొక మాట మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా
లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెనండి. గట్టిగా చప్పలు కొట్టండి, ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహింపరచుకుందాం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. అంత మాత్రమే కాదు, కానీ మన మీద ఉన్నటువంటి శాపాన్ని, ఆ పాపాన్ని మన మీద నుంచి తీసివేయటానికి ఆయన భయంకరమైనటువంటి ఆ యొక్క కల్వరిలో నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు, చనిపోయాడు. లేఖనం మనం చూస్తూ ఉన్నాం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. యేసు ప్రభువారు ఎందుకు మృతి పొందాడంటే మన పాపాల నిమిత్తము మృతి పొందాడు. చాలామంది ఈ రోజున మేకులు, ఆ 2-3 మేకులు పీక్కోలేకపోయాడు ఆ దేవుడు అనేవారు ఉన్నారు. ఒకవేళ ఆయన గనక ఆ మేకులు ఆ శిలువ నుంచి పీక్కుని ఆయన బయటకు వచ్చి నిలబడి మరణము అనేటువంటి అనుభవంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళకపోతే, ఆయన మనకు బదులుగా మరణించకపోతే, ఈ రోజున సర్వ మానవాళి అందరూ కూడా నరకములో నిరంతరము చనిపోతూ బ్రతుకుతూ ఆ ఘోరమైనటువంటి శ్రమలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు దేవుడు ఇంత గొప్ప త్యాగం చేశాడు. ఈ రక్షణ, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ గిఫ్ట్. రక్షణ అనేది ఉచితమైనటువంటి బహుమానము, కానీ ఇట్స్ నాట్ కేమ్ బై ఫ్రీ. అదేదో ఉచితంగా మనకు రాలేదు, కానీ దాని వెనకాల యేసుక్రీస్తు ప్రభువారు తన యవ్వన రక్తాన్ని మన కొరకు ఆయన దారబోచినాడు. ప్రియమైన దేవుని సంగమా, మన కొరకు ఆయన యవ్వన రక్తాన్ని, యవ్వన కాలములో, ఇదిగో నిండు యవ్వన వయస్సులో ఆయన యవ్వన రక్తాన్ని మన కొరకు చెల్లించాడు. వెల చెల్లించి నిన్ను నన్ను కొన్నాడు. ఆయన మనకైతే ఉచితంగా ఇచ్చాడు, కానీ ఇట్స్ నాట్ కేమ్ బై ఫ్రీ. ఎందుకంటే ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు సాతానుని తన కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొరికాడు. హల్లెలూయా. మరణముతో సవాలు విసిరి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడిని ఈ రాత్రికాల సమయంలో మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఒకవేళ నీవు ఇప్పటి వరకు దేవుని అంగీకరించినటువంటి నీవు ఆ రక్షణను నిర్లక్ష్యము చేసేటువంటి అనుభవాలు నీవు ఉన్నావేమో. ప్రార్థన చేయలేకపోతున్నావా, వాక్యాన్ని చదవలేకపోతూ ఉన్నావా, దేవుని గురించి తెలిసిన నీవు దేవునితో ఒక రిలేషన్షిప్ కలిగి నీవు ఉండలేదా, ఒక సంబంధాన్ని కలిగి నీవు ఉండకుండా నీ ఇష్టానుసారంగా నీవు ఈ లోకంలో జీవిస్తూ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణను ఒకవేళ నీవు నిర్లక్ష్యం చేస్తే, దేవుడు లేఖనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఎలాగూ తప్పించుకుంటావు. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగా తప్పించుకుంటావు. లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు దేశం వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశం యుద్ధంలో ఉందని మనం గమనించామో, వెంటనే మనందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచ దేశాలకే సహాయం చేసేటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వారికి తినటానికి ఆహారం దొరకట్లేదండి. మన భారతదేశంలో మనం నివసిస్తున్నటువంటి మనము చక్కగా 3 పూట్ల దేవుడు మనకు ఆహారం ఇస్తుంది. ఎందుకంటే మనం బాగా రైస్ పండించుకున్నాం కాబట్టి, ఏమన్నా లేకపోయినా గట్టిగా 1 కేజీ అన్నం వండుకోవటం, మామిడికాయ పచ్చడి వేసి తినటం, అది అరిగేదాకా నిద్రపోవటం. కొంతమంది టీటీపీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక పార్టీ. దీని పేరు ఏంటంటే టీటీపీ అంటే తినటం, తిరగటం, పడుకోవటం. అంటే తిన్నది అరిగేదాకా తిరిగి వచ్చి పడుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున గమనించండి, ఈ లోకంలో దేవుని గురించినటువంటి జ్ఞానము నువ్వు కలిగి ఉండకుండా మన సొంత ఆలోచనలో జీవిస్తూ ఆ దేవుడిచ్చేటువంటి రక్షణను నిర్లక్ష్యము చేసేటువంటి స్థితిలో నీవు ఉంటే ఎలాగూ నువ్వు తప్పించుకుంటావు. మనల్ని తప్పించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మనల్ని తప్పించగలిగిన దేవుడు, ఏకైక దేవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ రాత్రికాల సమయంలో ఆ దేవుడిని విశ్వసించినట్లయితే, ఆ దేవుడిని నువ్వు హృదయంలో అంగీకరించినట్లయితే, ఆ ఘోరమైనటువంటి ఇదిగో పురుగు చావని, అగ్ని ఆరని ఆ భయంకరమైనటువంటి నరకములో నుంచి దేవుడు నిన్ను విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. చూడండి, లేఖన భాగంలో మనం చదువుకుంటూ ముందుకు వెళ్తే నేను ముగిస్తా ఉన్నాను. దేవుని యొక్క లేఖనము తెలియచేస్తా ఉంది. రక్షణను మనము ఎలాగ పొందుకోవాలని ఆలోచన చేసినట్లయితే వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరు అంగీకరించిరో
వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏదో గొప్ప గొప్ప త్యాగాలు చేసినటువంటి అవసరం లేదు. నువ్వు రక్షణ పొందుకోవాలంటే అది నీకు సింపుల్గా నీ ముందు ఆయన పెట్టాడు. ఏంటనంటే నీవు ఆయనను విశ్వసించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తే నిజమైన దేవుడని నీవు అంగీకరించాలి. ఆయన తన స్వకీయ వద్దకు వెళితే వారు ఆయన అంగీకరించలేదు, తన్ను ఎందరు అంగీకరించరో. ఈ రాత్రికాల సమయంలో నీవు దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తే, ఆయన నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటే, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామము అంటే యేసుక్రీస్తు నామం మీద విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఆయన అధికారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. విత్ అథారిటీ వి బికమ్ హిస్ చిల్డ్రన్స్. అధికారముతో మనం దేవునికి పిల్లలుగా మార్చబడుతున్నాం. రెండోది మనం చూసినట్లయితే రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఇది ఏమైనా కష్టం అని చెప్పండి. మరలా చదువుతాను, గమనించండి. యేసు ప్రభువని నీ నోటితో, ఎలాగా? కొంతమంది బయట తెరమంటే నోరులు తెరిస్తే అమ్మో అక్కడ నుంచోలేమన్నమాట. ఈ సౌండ్ బాక్స్ సరిపోతాయి, అంత శబ్దం వస్తుంది. కానీ మందిరానికి వచ్చి అమ్మ చప్పట్లు కొట్టంటే ఏంటో చపాతీలు ఎట్టెట్ట అంటూ ఉంటారు. మరి ఏందో అర్థం కాదు. హల్లెలూయా. అమ్మ హల్లెలూయా చెప్పండి అమ్మ అంటే నోరు తెరవరు అసలు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఈరోజు నా నోరు తెరిస్తే, నువ్వు ఎప్పుడైతే నోరు తెరుస్తావో దేవుడు దాన్ని నింపునుగాక. చూడండి, రక్షణ ఎలాగొస్తా ఉందంటే యేసే ప్రభువని నీ నోటితో నువ్వేం చేయాలంటే కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి. ఎప్పుడైతే యేసే ప్రభువని ఒప్పుకుంటావో తర్వాత దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాను అంటే యేసుక్రీస్తు ప్రభు వారే దేవుడు. ఆయన నా కొరకు ఈ లోకంలో జన్మించాడు, నా పాపాల నిమిత్తమై ఆయన చనిపోయాడు, చనిపోయి ఆయన నా కొరకు 3వ దినాన తిరిగి లేచాడు అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, మరలా విశ్వాసం లేకపోతే నువ్వు రక్షించబడవు. నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వేం చేయబడతావంటమ్మా? నీవు రక్షించబడుదువు. హల్లెలూయా. చూడండి, లేఖనాలు మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం లేఖనం తెలియచేస్తా ఉంది. సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా కనబడతా ఉంది, కానీ రక్షించబడుతున్న నీకు నాకు ఇది ఒక శక్తి అయినది. గట్టిగా చప్పట్లు కొట్టండి. సిలువను గురించిన వార్త నశించిపోతున్న ఒక వెర్రితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకు ఇది దేవుని శక్తి. హల్లెలూయా. వీళ్ళేంట్రా బాబు హల్లెలూయా మొదలయ్యారు, మా కోటల మీద వీళ్ళకి యాసకాలం వచ్చే చాలు అనుకునేవాళ్ళు కొంత. అంటే వెర్రితనం. వెళ్తున్నావా బైబిల్ పట్టుకుని ఎల్లు అని సైతాన్లాగా శోధించేవాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళకి ఎలా ఉందంటే ఇది వెర్రితనంగా ఉంది. ఇట్ ఈస్ ఫూలిష్ ఫర్ దెమ్ దోస్ హు పరిష్. ఎవరైతే నశిస్తూ ఉన్నారో వారికి ఇది వెర్రితనంగా కనపడతా ఉంది, కానీ రక్షించబడుతున్నటువంటి నీకు నాకు ఇది ఒక శక్తి. హల్లెలూయా. ఈ సువార్తను ఆపాలని, ఈ పరిచర్యను ఆపాలని, సిలువ సువార్తను ఆపాలని ప్రపంచంలో మహానుమహులు ఎంతోమంది ఎదురు తిరిగారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి ఎదురు తిరిగారో చరిత్ర లేకుండా పోయింది. హల్లెలూయా. ఈ యొక్క సువార్తను ఎవరు కూడా ఈ భూప్రపంచం మీద ఆపలేరు. ఆటంకం వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి, వెంటనే అక్కడ ఉజ్జీవం స్టార్ట్ అయిందని. ఇది చెప్పండి, ఇదే ఉజ్జీవం చెప్పండి. కల్వరి ఉజ్జీవం. హల్లెలూయా. ఈ కల్వరి ఉజ్జీవాన్ని ఈ భూప్రపంచం మీద ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి, రక్తాన్ని కార్చి, దెర్ ఇస్ ఎ పవర్, దెర్ ఇస్ ఎ లైఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తములో జీవం ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో నీవు ఆ రక్తం మీద ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించినట్లయితే గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను ముగిస్తా ఉన్నాను. నా వెనకాల మరొక ప్రసంగం ఉన్నది, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దెర్ ఇస్ ఎ ఇన్విటేషన్. యేసయ్య ఈ రాత్రికాల సమయంలో నీ హృదయం అనే తలుపున నిలుచుండి ఈ వాక్యము ద్వారా నీ హృదయమైన తలుపును ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. మీరు చెప్పండి, ఏం చేస్తున్నాడు?
నీవు గనక ఈ రాత్రికాల సమయంలో నీ హృదయమైనటువంటి తలుపు నువ్వు తెరిచి యేసు ప్రభు దేవుడని నువ్వు అంగీకరించి, ఆయన మన పాపాల కోసం చనిపోయాడని నువ్వు అంగీకరించి తిరిగి లేచాడని నువ్వు నమ్మినట్లయితే ఆయన నీ హృదయమైన తలుపును తడతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయమైన తలుపును గనక నువ్వు తెరిస్తే దేవుని వాక్యం అంటున్నాడు కదా, ఇదిగో నేను తలుపున నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నిన్ను ఆయన బిడ్డగా అంగీకరించాలని, ఆ భయంకరమైనటువంటి నరకములో నుంచి విడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం నిమిత్తమై రాత్రికాల సమయంలో ఆ గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దెర్ ఇస్ నో టైం, సమయం లేదు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయంలో ఆయన వైపు మనం చూద్దామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే అదే ఆ రోజు, యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు, యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు. ఆ రోజు శ్రమను తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా. రారో శ్రమను తప్పించే నాదుడు లేడు, రారో శ్రమను తప్పించే నాదుడు లేడు. దేవా మీకు వందనాలు నాయనా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. ఆ భయంకరమైనటువంటి స్థితిలో నుంచి నేను, నా కుటుంబం, మా గ్రామము తప్పించబడటానికి మీరు యొక్క కూడికని ఏర్పాటు చేశాను. మొదటి ప్రసంగము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తాము. ఇదిగో ప్రభు యొక్క సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. విత్తబడినటువంటి వాక్యము మంచి నేలను పడినటువంటి విత్తనం వల్లే ఫలించుటకు సహాయం చేయమని, ఇదిగో తను విత్తబడిన ఏ విత్తనము కూడానైనా దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీరు కట్టినటువంటి తోట వల్లే వృద్ధిలోకి తీసుకురమ్మని, ఆ భయంకరమైనటువంటి శ్రమలో నుంచి నన్ను విడిపించి అయా నిత్య జీవానికి నైనా ప్రభు నేను ప్రభు వారసుని అవ్వటానికి, ఆ ఎటర్నిటీలో మీతో కలిసి జీవించడానికి కృప దయచేయమని మిమ్మల్ని అంగీకరిస్తూ, మిమ్మల్ని విశ్వసిస్తూ, నిన్ను ఆ హృదయంలోకి చేర్చుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.